రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే అవకాశం ఇక లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జోష్యం చెప్పారు. మనుబోలు మండల పరిధిలోని మడమనూరు గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలతో మాట్లాడారు. మనుబోలు మండలంలోని మడమనూరు గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి నూనె లక్ష్మయ్య, ఉప సర్పంచ్ సుధీర్, షేక్ మాసూమ్ సాహెబ్ ఘన స్వాగతం పలికారు. ఆయన నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. స్థానిక ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారని, ఆ 5 ఏళ్లలో అరాచక పాలన సాగించారని వివరించారు. వైకాపా హయాంలో టీడీపీ నేతలు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, చింతమనేని ప్రభాకర్, ధూళిపాళ్ల నరేంద్ర, జేసీ ప్రభాకర్ రెడ్డి తదితరులపై అక్రమ కేసులు బనాయించి తీవ్ర ఇబ్బందులు పెట్టారని గుర్తు చేశారు. నేడు వల్లభనేని వంశీ, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వంటి మంచి నాయకులను వేధింపులకు గురి చేస్తున్నారంటూ జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని హయాంలో మురుగు కాలువల నిర్మాణంలో కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని, ఎక్కడికి వెళ్లినా మురుగు కాలువల్లో నీరు పోవడం లేదని పేర్కొంటున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలో అభివృద్ధి సంక్షేమం అమలవుతోందని ఆయన వివరించారు. మడమనూరు గ్రామానికి రావడం జరిగింది. ఇప్పుడు ఈ ఒక్క ఊరు చూడండి, మనం ఇచ్చేది పెన్షన్స్ 3,02,00,000, తల్లికి వందనం 61 లక్షలు, దీపం 46 లక్షలు, అన్నదాత సుఖీభవ 1,10,00,000, సిసి రోడ్లు 30 లక్షలు, సిసి రోడ్డు ఫిఫ్త్ ఫైనాన్స్ వచ్చేసి 18 లక్షలు, ఆర్డబ్ల్యూఎస్ 69 లక్షలు. ఇవన్నీ తీసుకుంటే 9,08,00,000 ఒక్క మడమనూరు గ్రామానికి. పరిస్థితి ఏ గ్రామంకి వెళ్ళినా తల్లికి వందనం, గ్యాస్ కనెక్షన్స్, ఆర్డబ్ల్యూఎస్ వర్క్స్, పింఛన్లు కోట్ల రూపాయలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ చూసాం వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఘనకార్యాలు వాళ్ళ సొంత మనుషులు ఆ సైడ్ డ్రైన్స్ కట్టారు. ఒక్క డ్రైన్ లో కూడా ఆ మురికి నీళ్లు పారుదల లేదు, ఆగిపోయి స్టాక్ అయిపోయింది. అది కూడా దాంట్లో నీళ్లు స్టాగ్నెట్ అయిపోయి జబ్బులు వస్తున్నాయి. ఏ ఊరికి పోయినా, నేను పోయినా, రాజగోపాల్ రెడ్డి పోయినా, శృతి పోయినా ఇదే కంపెనీ. ఇప్పుడు నాకు కళ్ళారా అసలు ఇటువంటి మనుషులు ఉంటారా నాకు అర్థం కాలే. దోచుకునేది నువ్వు తిను దాంట్లో, కానీ ఆ స్లోపు అవుట్లెట్ వాళ్ళకి సైడ్ డ్రైన్స్ దేనికి? మురికి కాలువ నీళ్లు స్టాగ్నేట్ కాకుండా, జబ్బులు రాకుండా, పురుగులు రాకుండా బయట పోయేదానికి మురికి కాలువలు కోట్ల రూపాయలు కట్టింది. అసలు దానివల్ల మరింత నష్టం జరిగితే ప్రజలకి. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, చంద్రబాబు నాయుడు వచ్చి అందరినీ హెరాస్ చేస్తున్నాడంట. అతను చాలా పెద్ద మనిషి బిడ్డ. జగన్మోహన్ రెడ్డి లాంటి మంచి బిడ్డ ఇంకెవరు లేరు. ఒక చంద్రబాబు నాయుడు ఆయన అరెస్ట్ చేసినవాడు, ఒక అచ్చెన్నాయుడు, ఒక కొల్లు రవీంద్ర, ఒక బీసీ జనార్దన్ రెడ్డి, ఒక ధూళిపాళ్ల నరేంద్ర, ఒక జేసీ ప్రభాకర్ రెడ్డి, ఒక జేసీ అస్మిత్ రెడ్డి, ఒక బీటెక్ రవీంద్ర, ఉక్కు ప్రవీణ్, చింతమనేని ప్రభాకర్, చెల్ల రామచంద్ర, చెప్పుకుంటూ పోతే అలసిపోతాం. ఇప్పుడు ఆయన చెప్పాడు వల్లభనేని వంశీని, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని కేసుల్లో పెట్టి ఇడికి ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళు మంచి బిడ్డలు, వీళ్ళందరూ దుర్మార్గులు. అది మాటకు వస్తే ఆయన ఆ బిడ్డ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఎంత మంచి పరిపాలన అందించాడు. సిగ్గుచేటయ్యా, ఒక ముఖ్యమంత్రిగా నీ పేరు చెప్పేదానికి సిగ్గుపడాలా రాష్ట్ర ప్రజలు? నువ్వు దుర్మార్గాలకి నెలవు నీ పరిపాలన. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య, చల్లగిరి ప్రసాద్, మసూద్ సాహెబ్, మస్తాన్ సాహెబ్, మధు యాదవ్, చేరెడ్డి పద్మనాభరెడ్డి, మోపూరు ధనుంజయ రెడ్డి, వెందోటి భాస్కర్ రెడ్డి, పొన్నూరు అశోక్, లాయర్ కృష్ణయ్య, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.